వెల్కమ్ టు మై ఛానల్ భవానీ ముచ్చట్లు. ఈ వీడియోస్ అన్నీ డిసెంబర్ 2nd వీక్లోవి. అప్పుడైతే ఇక పెళ్ళిళ్ళు ఫంక్షన్లు చాలా బిజీగా ఉండి, షాప్ ఒకటి బిజీగా ఉండి నేనైతే ఎడిట్ చేయడం కూడా కుదరక అప్లోడ్ చేయలేదు. ఇది నవంబర్ 23rd మ్యారేజ్. ఇంకా ఆ రోజు మ్యారేజ్కి అయితే వెళ్ళాను. మేమైతే మార్నింగే వెళ్ళాము, పెళ్ళి 11:30కి, కానీ మేము వెళ్ళేసరికి 9:30, 10లోపు వెళ్ళాము. ఇంకా ఫంక్షన్ హాల్ చూడండి ఇప్పుడైతే ఖాళీగా ఉంది. నాకైతే పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి వెళ్ళాలంటే షాప్ అప్పుడే బిజీగా ఉంటుంది, పెళ్ళిళ్ళు ఫంక్షన్లు అప్పుడే వస్తాయి. ఏ ఫంక్షన్కి వెళ్ళాలన్నా హడావిడిగానే అనిపిస్తుంది. కానీ ఈరోజు సండే కావడంతో ప్రశాంతంగా ఉంది. ఈరోజు షాప్ క్లోజ్ చేశాను కాబట్టి ప్రశాంతంగా మంచిగా ఎంజాయ్ చేశాను. ఇలా దగ్గర వాళ్ళ పెళ్ళికి వెళ్ళినప్పుడు ఏ టెన్షన్ లేకుండా, ఏ పని లేకుండా ఉంటే హాయిగా ఉంటుంది. ఇంకా మ్యారేజ్ అయిపోయాక లంచ్కి అయితే వెళ్ళాను. చూడండి లంచ్లో నా ప్లేట్ నిండా స్వీట్స్ ఉన్నాయి. మా పాప నా పక్కనే కూర్చుంది, తను స్వీట్ తిన్నదిగా ఆ స్వీట్ కూడా నాకే పెట్టేసింది. నాకైతే కాలా జామున్ స్వీట్ అంటే చాలా ఇష్టం. ఇంకా ఆ స్వీట్ అయితే ఒక్కటే తిన్నాను. స్వీట్ ఎక్కువగా తింటే ఇంకా అన్నం తినలేననేసి నేనైతే స్వీట్ కూడా తినలేకపోయాను. ఇంకా వెరైటీలు ఒకదాని తర్వాత ఒకటి పెడుతూనే ఉన్నారు. నేనైతే చాలా మంచిగా తిన్నాను. టైం మార్నింగే వచ్చాను కదా, టిఫిన్ కూడా ఎక్కువ తినకుండా వచ్చాను. ఇంకా లంచ్ అయితే హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ తిన్నాము. ఈ కేటరింగ్ వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళే. మా ఇండ్లలో ఎక్కువగా ఏ ఫంక్షన్స్ అయినా వీళ్ళతోనే చేపిస్తాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఏ బిజినెస్ అయినా ఏదైనా డెవలప్ అవ్వాలంటే క్వాలిటీ మెయింటైన్ చేయాలి అన్నది ఊరికనే కాదు. చూడండి వీళ్ళైతే చాలా బాగా వంట చేస్తారు కాబట్టి వాళ్ళకే మా రిలేటివ్స్లో అందరూ కూడా క్యాటరింగ్ ఇస్తారు. ఇప్పుడు ఎవ్వరూ కూడా చీప్ క్వాలిటీని ఇష్టపడట్లేదు, ఏ బిజినెస్లో అయినా అంతే. ఇంకా ఫుడ్ విషయంలో అందరూ కేర్గా ఉంటున్నారు కాబట్టి క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తే బిజినెస్ అనేది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. చూడండి ఎక్కడికి వెళ్ళినా కానీ నా ఆలోచనలు మళ్ళీ బిజినెస్ మీదకే వస్తాయి. అక్కడికి వెళ్ళినా కానీ ఆ బిజినెస్ గురించే ఆలోచిస్తూ ఉంటాను. ఎవరి థాట్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయని ఊరికే అన్నారు. బిజినెస్ వాళ్ళు ప్రతి దానిలో బిజినెస్ చూస్తారు. ఇంకా ప్లేట్ చూడండి నిండిపోయింది. చికెన్ బిర్యానీ, మటన్ కర్రీ, ఫిష్ ఫ్రై, స్వీట్స్, ఇంకా అన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి కదా, చాలా బాగున్నాయి. ప్రతిదీ కూడా చాలా టేస్టీగా చాలా బాగుంది. ఇంకా లంచ్ అయిపోయాక 2-3 అవర్స్ మంచిగా రిలేటివ్స్తో ఎంజాయ్ చేశాను. ఎలా ఉందండి ఈ వీడియో? నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.